రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ సమీకరణలు ఎక్కడ చూసినా జిల్లా వ్యాప్తంగా ఎవరు బరిలో ఉంటున్నారు, ఏ సీటు ఎవరికి దక్కుతుంది అనేది ప్రజలు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. మొత్తం ఇరు పార్టీల్లోనూ అదే పరిస్థితి. ఎవరికి ఎక్కడ కేటాయిస్తారు, ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, ఎవరు ఎంత మెజార్టీతో గెలుస్తారు, ఇటువంటి అంశాలపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో అనంతపురం మాజీ ఎమ్మెల్యే గురునాథ రెడ్డి ఉన్నారు మనతో. ఏం చెప్తారు ఆయన మాటలోనే వినే ప్రయత్నం చేద్దాం. సార్ ఏంటి సార్, ఎలా ఉంది రాజకీయ సమీకరణ? రాజకీయ సమస్యకు మనం చూస్తూనే ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత గత 4 సంవత్సరాల 8 నెలలు కావస్తుంది దాదాపు. అన్ని వర్గాల ప్రజలు ఎంతో సుభిక్షంగా ఉన్నారనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. గతంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి కార్యక్రమాలని జగన్మోహన్ రెడ్డి చేయడం నిజంగా చాలా గొప్ప పరిణామం. మరి అందరూ ఈరోజు కూడా జగన్ వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారికే పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారనేది మా అభిప్రాయం. ఎందుకంటే గతంలో ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో కూడా చేయనటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ అదేవిధంగా అభివృద్ధి కానీ చేపట్టడం మనం కళ్ళారా చూస్తున్నాం. ఈరోజు అన్ని వర్గాల ప్రజల్ని ఆదుకోవడంలో ముఖ్యంగా ముందున్నారు. ఇటు వైద్యం కానీ, విద్య కానీ, అదేవిధంగా ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలతో ఆదుకోవడం, అన్ని వర్గాల్ని ఆదరించడం. నిజంగా రాష్ట్రంలో ఇన్ని కులాలు ఉన్నటువంటి విషయం కూడా తెలియనటువంటి వారికి ఈరోజు ఎన్నో కుల ప్రాతిపదికను కూడా వాళ్ళకు గుర్తించి వాళ్ళకు సరైనటువంటి రీతిలో గౌరవించడం జరిగింది. మరి ఇటువంటి పరిణామంలో తిరిగి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం ఖాయం. ఎందుకంటే ఏ విధంగా చూసినా కూడా ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి చేపట్టడం జరిగింది. కొన్ని ఆర్థికంగా సమస్యలు ఉన్నటువంటి విషయం కూడా మనం చూసాం. ఎందుకంటే గతంలో ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరమే కరోనా ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగినటువంటి విషయం కూడా మనం చూసాం. అటువంటి దాన్ని కూడా అధిగమించి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఈరోజు ఎక్కడ వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పడుతున్నారు. పూర్తిగా విద్యకు సంబంధించి రూపురేఖలనే మార్చడం నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం ఏ విధంగా ఉందంటే, భవిష్యత్తులో ఎవరైనా కూడా ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసిస్తేనే ఎక్కడైనా ప్రపంచంలో మెరుగైనటువంటి జీవితాన్ని వాళ్ళు చేరుకోగలుగుతారు అనేటువంటి ఆలోచన ఆశయంతోనే మన జగన్మోహన్ రెడ్డి గారి గ్రామ స్థాయిలో నుంచి ఉన్నత విద్యను అభ్యసించడానికి ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేయాలో ఆ విధంగా చేయడం జరిగింది. అంతేకాకుండా ధనిక పేద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సమానమైనటువంటి విధంగా ఉండేటట్టు స్కూళ్ళలో పిల్లలకు డ్రెస్సులు కానీ, స్కూల్లో వసతులు కానీ, అదేవిధంగా టాయిలెట్స్ కానీ ఏ విధంగా చూసినా కూడా అందరికీ సమానమైనటువంటి రీతిలో ఉండేటువంటి భేదాభిప్రాయాలు కలగకుండా, ఇటు పెద్ద వ్యవసాయదారు కుటుంబం నుంచి వచ్చినాడు, లేదంటే పెద్ద ఉద్యోగస్తుని పిల్లలని, లేదంటే మామూలు కూలి పోయే పిల్లలు అనేటువంటి తారతమ్యాలు లేకుండా అందరూ ఒకటే రకమైనటువంటి డ్రెస్సులతోటి, ఒకటే రకమైనటువంటి భోజనంతో, అంటే ఎవరికి మేము గొప్ప మేము తక్కువ అనేటువంటి భేదాభిప్రాయాలు ఆ వయసులో కలగకుండా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా వైద్యపరంగా చూస్తే దాదాపు 25 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కింద మంజూరు చేయడం కూడా జరిగింది. ఈ విధంగా ఎక్కడికి వెళ్ళినా కూడా ముఖ్యంగా మహిళలకు వృద్ధాప్య పింఛన్లు అయితేనేమి, మహిళలకు ఆదుకోవడంలో కానీ, చేనేత వర్గాలను ఆదుకోవడం కానీ, కార్మికులను ఆదుకోవడంలో కానీ, ఇలా ఏ విధంగా చూసినా కూడా ఆయన ఏ విధంగా ఎన్నికలప్పుడు చెప్పడం జరిగిందో హామీలు, ఆ హామీలన్నీ తూచా తప్పకుండా అమలు చేయడమే కాకుండా మరిన్ని కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని తప్పకుండా ఆదరిస్తారనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు రానున్న ఎన్నికల్లో ముఖ్యంగా సీట్ల విషయం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్నట్టు నేపథ్యంలో ఈసారి జగన్మోహన్ రెడ్డి బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందని చెప్పి చర్చ, మీకేమన్నా ఆ రకమైన సమాచారం ఏమన్నా? బీసీలకు అనేది విషయమే కాదు, అన్ని వర్గాల్ని అన్ని సమానంగా ఆదరించాలా. బీసీలు అంటే ఇంతకుముందు బ్యాక్ బోన్ ఓటర్స్గా కానీ గుర్తించారు, కానీ ఈరోజు సమాజంలో వాళ్ళకి మంచి గుర్తింపు, అధికారంలో కూడా వాళ్ళకి భాగస్వామ్యం కలిగించడము. ఈరోజు మంత్రుల్లో కూడా దాదాపు 16-17 మంది పైగా బీసీలకు మంత్రి పదవులు ఇవ్వడము, అంటే వారు ఏ విధంగానూ సమాజంలో తక్కువ కాదనేటువంటి విషయం తెలియజేయడం జరిగింది. ఈరోజు బీసీలు అందరూ మొత్తం అన్ని వర్గాలకు, అన్ని కులాలు జగన్మోహన్ రెడ్డి గారిను గుర్తించి ఆదరించి ఈరోజు పట్టం కూడా కట్టడం జరిగింది. కాబట్టి తప్పకుండా బీసీలు కూడా వాళ్ళు సమాజంలో అన్ని విధాలుగా అభివృద్ధి చెందడంలో చేయడంలో భాగస్వాములు అయినారు. కాబట్టి
ఖచ్చితంగా బీసీలు ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఖచ్చితంగా వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది జగన్ గుర్తించి ఇవ్వడం కూడా జరుగుతుంది. సార్ ఇప్పుడు ప్రస్తుతం ఎస్పెషల్లీ ప్రతిపక్షాలు చెప్తున్నటువంటి నేపథ్యం, ఎందుకంటే అవి చాలామంది ఉద్యోగస్తులు నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేకపోవడం వల్లనే ఈరోజు రోడ్డు ఎక్కారని చెప్తున్నటువంటి నేపథ్యం ఎలా చూస్తారు సార్ దీన్ని? సార్ ఒకటే నేను చెప్పగలుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు పారిశుద్ధ్య కార్మికులకైతేనేమి, అంగన్వాడీ కార్మికులకైతేనేమి రాజకీయ కోణంలో ఎప్పుడూ ఆలోచించలేదు ఆయన. అదే రాజకీయ కోణంలో ఆలోచించుంటే 4 ఏళ్ళు ముందుగా వాళ్ళకు జీతభత్యాలు పెంచే విధమైనటువంటి ఆలోచన చేసి ఉండేవాడు కాదు. ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే గతంలో ఎన్నికల ప్రచారంలో ఏమైతే చెప్పాడో అది వెంటనే అమలు చేయడం జరిగింది. అంటే వాళ్ళకి అప్పుడు వస్తున్నటువంటి 6,000 జీతాన్ని 11,500 పెంచడం కానీ, పారిశుద్ధ్య కార్మికులకి పర్మనెంట్ చేయడం కానీ, అదేవిధంగా ఈ అంగన్వాడీ వర్కర్స్కి ఇవ్వడం కానీ, ఈ ఉద్యోగ వసతులు కల్పించడం కానీ ఆయన రాజకీయ కోణంలో ఆలోచించి చేయలే. అదే రాజకీయ కోణంలో ఆలోచించే ఎన్నికల ముందు 4 నెలల్లో 5 నెలల ముందో వాళ్ళకి చెప్పినటువంటి మాట చేసి ఉండేవాడు. కానీ ఆయన వాళ్ళ యొక్క జీవన పరిణామం పెరగాలనేటువంటి ఆలోచనతోనే ఎన్నికలు ఉన్నా లేకపోయినా ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఆయన ఇస్తున్నాడు కాబట్టి ఇంకా ఎక్కువ మామూలు ప్రతి ఒక్కరికి పెడుతూ ఉంటే అడుగుతూ ఉంటారు. ఆ విధంగా ఈరోజు పారిశుద్ధ్య కార్మికులు అడగడంలో తప్పులేదు, కానీ ఆర్థిక పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నటువంటి పర్యవసనాలు కూడా వాళ్ళు గుర్తించి ఉద్యోగస్తులు ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తి తప్పకుండా మేలు చేయాలనేటువంటి భావన కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఖచ్చితంగా వాళ్ళకు మళ్ళీ ఏదైనా వెసులుబాటు కల్పిస్తే ఖచ్చితంగా వాళ్ళకు అడిగే కోరికలు కూడా తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు కానీ మిగతా పరిణామాలన్నీ చూసుకొని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి ఏ సందర్భంలో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలా. ఎన్నికల సందర్భంలో ఈరోజు చేయగలిగినా కూడా దాన్ని వేరే విధంగా మాట్లాడడం జరుగుతుంది. కానీ ఆయన రాజకీయ కోణంలో ఆలోచించలేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే వాళ్ళకి చెప్పినటువంటి ఎన్నికల సందర్భంలో కానీ ప్రచారంలో కానీ చెప్పినటువంటి అమలు చేశాడు. అదే ఇంకొకరైతే చంద్రబాబు లాంటి వ్యక్తి అయితే ఎన్నికల ముందు వాళ్ళకు కొంచెం ఇది లాగా పెట్టి చేసేవాడు. కానీ జగన్మోహన్ రెడ్డికి ఆ విధమైన ఆలోచన లేదు. కాబట్టి ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఏదైనా మేలు చేయాలనేటువంటి ఆలోచనతోనే చేయగలుగుతున్నాడు. తప్పకుండా వాళ్ళ కోరికలు కూడా నెరవేర్చడానికి ప్రభుత్వంలో మినిస్టర్స్ గ్రూప్ని ఒక ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరితో చర్చలు జరిపి ఖచ్చితంగా మేలు జరిగేటట్లే పరిస్థితులు మారుతాయనేటువంటి భావన కలుగుతుంది నాకైతే. సార్ ఒకటి సార్, ముఖ్యంగా ఇప్పుడున్న హాట్ టాపిక్ పెద్ద ఎత్తున వైసీపీ అధిష్టానం రానున్న ఎన్నికల్లో గురునాథ్ రెడ్డి అనే వ్యక్తిని రాపుతాడు లేదా అనంతపురం రాయదుర్గం, ఈ 3 అంశాల్లో ఖచ్చితంగా పోటీ చేయించే ఆలోచనలో ఉంది అనేది చర్చ జరుగుతుంది. మీకు ఎంత మేరకు సమాచారం? నాకైతే జగన్మోహన్ రెడ్డి గారిని మొన్న పులివెందుల్లో క్రిస్మస్ సందర్భంగా కలిసి క్రిస్మస్ గ్రీటింగ్ ఇచ్చే సందర్భంలో కూడా నేను కలవడం జరిగింది. అప్పుడు కూడా నేను పిలిపించి మాట్లాడతానని చెప్పేసి చెప్పడం జరిగింది. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా మేము దానికి కట్టుబడి ఉన్నాం. మేమే కాదు, మా కుటుంబం మొత్తం. మేము ఆ రోజు అధికారాన్ని వదులుకొని జగన్మోహన్ రెడ్డి వెంట నడిచిన వాళ్ళం మేము. ఈరోజు జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇస్తాడా ఇవ్వడా అనేది వారి దీనికే వదిలేస్తాం. నేను ఎక్కడ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాం మేము. ఇది మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి చెప్తున్నటువంటి ఏదైతే ఉందో, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చాలామందికి, ఎందుకంటే చెప్పనివి కూడా చాలా చేసినటువంటి నేపథ్యంలో ప్రజలు ఖచ్చితంగా మరొకసారి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యం. ఉద్యోగస్తులకైతే మాత్రం గతంలో చెప్పిన విధంగా చేశాడని, కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కూడా ఉద్యోగస్తులు ఆ రకంగా ముందుకెళ్లాలని, ఇటువంటి పరిస్థితుల్లో మరొకసారి గెలిస్తే అందరికీ న్యాయం చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి పాలన ఉండబోతుందని, అందులో ముఖ్యంగా ఏదైతే ఉందో జిల్లాలో పరిస్థితులు ఎన్నికల్లో రాబోయే ఎన్నికల్లో పాల్గొన్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా సీట్ల విషయంలో ఎవరైనా కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకునే నిర్ణయానికి మా కుటుంబం కట్టుబడి ఉంటుంది. ఎక్కడి నుంచి పోటీ చేయమన్నా లేదంటే ఏది చెప్పినా తూచా తప్పకుండా పాటించడానికైతే గురునాథ్ రెడ్డి కుటుంబం ఖచ్చితంగా పాటిస్తుందని చెప్పేసి ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి చూడాలి. మరి రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా చాలామంది అయితే గురునాథ్ రెడ్డి కుటుంబ ఫ్యామిలీ ఏదైతే ఉందో ఆ అభిమానులు అయితే మాత్రం పెద్ద ఎత్తున ఖచ్చితంగా పోటీలో ఉంటాడని ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి అధిష్టానం ఎలా చూస్తుంది, దీన్ని ఏ నిర్ణయం తీసుకుంటున్నది వేచి చూడాల్సిన విషయం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకి నాయుడు, RTV అనంతపురం.